గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకం కేవలం 200 యూనిట్లలోపు వినియోగానికి ఉంటుందని, ఆ పైన ఒక్క యూనిట్ వాడకం పెరిగినా మొత్తానికి బిల్లు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అంటే ఎవరైనా లబ్ధిదారుడు ఒక్క యూనిట్ను అదనంగా వాడినా 201 యూనిట్లకు డబ్బు చెల్లించాలి. అంతేకాదు 200 యూనిట్లు దాటితే టారిఫ్ మారిపోయి బిల్లు మొత్తం తడిసి మోపెడవుతుంది. ఆధార్ అనుసంధానం జరిగిన తెల్ల రేషన్, ఆహార భద్రత కార్డులున్న వారంతా ఈ నెల విద్యుత్ వాడకానికి సంబంధించి జీరో బిల్లు పరిధిలోకి వస్తారు. ఒకవేళ ఎవరైనా వినియోగదారుడు ఈ నెల 200 లోపు విద్యుత్ వాడి జీరో బిల్లు తీసుకున్నా వచ్చే నెల ఎక్కువ కరెంటు వాడితే బిల్లు చెల్లించాల్సిందే. ఆ పై నెల మళ్లీ 200 లోపు యూనిట్ల వినియోగం నమోదైతే జీరో బిల్లు జారీ అవుతుంది. ఉత్తర డిస్కం కీలక అధికారి ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు. బిల్లుల జారీకి ఒక్కరోజే మిగిలి ఉండటంతో మార్గదర్శకాలపై అధికారుల్లోనూ ఉత్కంఠ నెలకొంటోంది. ఈ నేపథ్యంలో బిల్లుల జారీలో కాస్త ఆలస్యం జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ అమల్లో ఉంది. ఈ పథకంలో వినియోగదారులు 1 యూనిట్ దాటి 102 యూనిట్లను వాడినా మొత్తం బిల్లు కట్టాలి. ఇదే పథకం మాదిరిగానే గృహజ్యోతిని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ పథకంలో ఉన్నవారు కూడా ఇకపై గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును వాడుకోవచ్చు. అయితే రజకులకు, ఇస్త్రీ, లాండ్రీ షాపులు లేదా దోబిఘాట్లకు, హెయిర్ సెలూన్లకు 250 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ పథకం అమల్లో ఉంది. వీరు ఒకవేళ 400 యూనిట్లను వాడితే మొత్తానికి బిల్లు అనే నిబంధన ఉండదు. 250 యూనిట్లను ఉచితంగా ఇవ్వగా మిగతా 150 యూనిట్లకు మాత్రమే బిల్లు చెల్లించాలి. అయితే గృహజ్యోతి ఈ కోవలోకి రాదని అధికారులు చెబుతున్నారు. బకాయిలకు గృహజ్యోతికి ముడిపెట్టడం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే తొలుత బకాయిలను చెల్లించాలని వినియోగదారులను కోరనున్నట్లు వివరించారు. తొలుత బకాయిలు చెల్లిస్తేనే ఉచిత విద్యుత్ అందించాలనే ప్రతిపాదనను డిస్కంలో పెట్టినా ప్రతికూల స్పందనలు రావడంతో వెనక్కి తగ్గాయి. 200కు 1 యూనిట్ పెరిగినా వినియోగదారుల టారిఫ్ మారిపోతుంది. అంటే 200 యూనిట్లలోపు యూనిట్కు ₹4.80గా ఉండే టారిఫ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. వేరువేరు కేటగిరీల టారిఫ్ ఈ కింది విధంగా ఉంది.